రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న దేవాలయ పరిసర ప్రాంతాల్లో 100 మంది భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి వారికి జిల్లా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య వివిధ శాఖలకు చెందిన అధికారులతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. భిక్షాటన చేస్తున్న వారిలో రకరకాల సమస్యలతో సతమతమయ్యేవారు రాజన్న సన్నిధిలో ఏళ్లపాటు ఇక్కడే ఉంటున్నారు. విద్యావంతులు సైతం ఈ కోవలో ఉన్నారంటే నాగరికతకు ఎంతో దూరంలో ఉన్నారని ఉదాహరణలతో చెప్పొచ్చు. గత వారం రోజులుగా వీరందరినీ గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో కలిసి భిక్షాటన చేస్తున్న వారి కుటుంబ సభ్యుల ముందు కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. ఇక్కడ వెమ్నాడులో బెగ్గర్ ఫ్రీ బెగ్గింగ్ ఫ్రీ అనేది ఒక నినాదం తీసుకున్నాము. 80% ఇక్కడ బెగ్గింగ్ అనేది ఇన్ ఎనీ ఫామ్ అనేది టోటల్లీ ప్రొహిబిటెడ్ కాబట్టి మన బెగ్గింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. తర్వాత చిన్నపిల్లలు బెగ్గింగ్ మీద డిపెండ్ అయినట్టయితే వాళ్ళ మీద కూడా ఎవరన్నా వాళ్ళని పర్టికులర్గా ఎంగేజ్ చేసినట్టయితే వాళ్ళని కూడా మనము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. తర్వాత ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరు లేరనుకుంటే వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, షెల్టర్ హోమ్స్ ఉన్నాయి. తర్వాత చిన్నపిల్లలకు కూడా హోమ్స్ ఉన్నాయి. ఆ హోమ్స్లో వాళ్ళకి అడ్మిట్ చేయడం జరుగుతున్నది. సో ఇవన్నీ డీటెయిల్ తీసుకొని ఇప్పుడు మేము పెట్టినాం. దీంతోపాటు ఇంకొకటి ట్రాన్స్జెండర్స్ మీద కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. మనకి ఇక్కడ టెంపుల్ ప్రాంతం లోపల ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు గౌరవప్రదంగా బ్రతకమని చెప్పారు. ప్రభుత్వం అన్ని రకాల వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నది. జిల్లా యంత్రాంగం కూడా వాళ్ళకి గౌరవప్రదంగా బ్రతకడానికి వాళ్ళకు ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. నేటివ్ వచ్చేసి మంతని పెద్దపల్లి డిస్టిక్. కాకపోతే మేము చిన్నప్పటి నుంచి చదువుకున్నది లా చేసింది హన్మకొండ. కెనడాలో ప్రాక్టీస్ చేస్తున్నాను. మా మిస్సెస్ బీకామ్ కంప్యూటర్ చదువుకుంది. మేము ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పుల స్టాండ్లో పనిచేసినాం, బాత్రూంలో చేసినాం. ఇప్పుడు ప్రస్తుతం కొబ్బరికాయలు కొట్టే దగ్గర వర్క్ చేస్తున్నాం. బికాజ్ ఆఫ్ వీఆర్ నాట్ బెగ్గర్స్. కాకపోతే ఎలాంటి మాకు సపోర్ట్ లేదు, ప్లస్ రెసిడెన్స్ లేదు. మా మిసెస్ హ్యాండిక్యాప్, ఆమెకి పెన్షన్ కూడా రావట్లేదు, సర్టిఫికెట్ లేదు మాకు. జరా అందరూ మీరు మీడియా ప్రతినిధులకు అందరికీ మేము విన్నవించుకునేది ఏంటి అంటే చాలా కూడా ఆమెకు ఒక పెన్షన్ వచ్చేటట్టు చేస్తే, ఇంత ఇల్లు అనే మన రూమ్ అకామిడేషన్ రెసిడెన్సీ ఇస్తే మాకెంతో మేలు చేసిన వారు అవుతారని మేము చెప్పండి. నేను శిరీష, నా పేరు. బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నాను. ఇక్కడ నేను నా ఆరోగ్యం కోసం దేవుడి దగ్గర ఉంటున్నా సార్, అంతే. మేము వచ్చి సంవత్సరం అయిపోయింది. మేము ప్రాపర్ కరీంనగర్. మా సార్లను ఏం అడగడానికి రాలేదు. మేము దేవుడి దగ్గర మామూలుగా దేవుడి మీద నమ్మకంతో ఉంటున్నాం, అంతే. మా సార్ కొబ్బరికాయల దగ్గర పనిచేస్తున్నాం.